పవన్ కళ్యాణ్ మార్క్ పాలిటిక్స్ అనేది ఇంతవరకు కనిపించలేదండి. 3 months నుంచి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సైలెంట్ చేశాడా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక గబ్బర్ సింగ్ స్టైల్లో ఒక లెవెల్లో ఒక మాస్లో ఉంటాడనుకుంటే ఏమి సైలెంట్ అయిపోయాడు. 3 months నుంచి తన మార్క్ డెసిషన్స్ కూడా ఏమీ ఇంతవరకు కనిపించలేదండి. ఇది ఒకటి డిసప్పాయింట్మెంట్గా ఉంది. బాగా పేరుకి ఒక డిప్యూటీ సీఎం 6 మంత్రి శాఖలు ఇచ్చారు అనే హ్యాపీనెస్ అయితే ఉంది, కానీ తన మార్క్ పాలిటిక్స్ మాత్రం కనిపించకపోవటం చాలా బాధాకరంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు కొంచెం డిప్యూటీ సీఎం కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలండి. తన ఓన్ డెసిషన్ తీసుకునే స్థాయిలో పవన్ కళ్యాణ్ని పెట్టాలండి. అంతేగాని మొత్తం చంద్రబాబు నాయుడు చేతిలో తీసుకొని రూల్ చేస్తే మాత్రం ఇది చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం బాధ కలిగించే విషయం అండి. తన మార్క్ పాలిటిక్స్ అనేది ఏం కనిపించలేదండి ఇంతవరకు. అదొకటి కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటి వరకు అయితే అనుకున్నది సాధించాను చూసాం. 2029లో ముఖ్యమంత్రిగా చూడాలని పెద్ద వాళ్ళే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కామనే కానీ ఇప్పుడు ప్రతిపక్షం అనేది లేదండి ఇప్పుడు ఆంధ్రాలో. కాబట్టి ఏంటంటే ఫస్ట్ సీఎంగా కావాలంటే ఫస్ట్ ప్రతిపక్ష హోదా రావాలండి. తర్వాత జగన్ని ఇంకొంచెం కింద పడిపోతే పాతాళానికి కొంచెం ఆల్రెడీ పడిపోయాడు, ఇంకొంచెం పడిపోతే పవన్ కళ్యాణ్ రైజ్ అయ్యి ప్రతిపక్ష నేతగా ఉండి తర్వాత 2029లో తర్వాత ఒక 5 yearsకో 10 yearsకో 2034కో 39కో ఎప్పుడో సీఎం అవ్వాలని కోరుకుంటున్నామండి. అంత ఈజీ కాదండి. చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ ఉండగా అంత ఈజీగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవనీరండి. ఒక ఫ్యాన్స్కి కోరిక ఉండొచ్చు, ఒక నార్మల్ ఆడియన్స్గా ప్రజలకి కోరిక ఉండొచ్చు. కాకపోతే చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ అది వేరండి. తన తర్వాత లోకేష్ గారినే చేయాలని మనం చూస్తున్నామండి. అయితే ఫ్యాన్స్కి ఉండొచ్చండి ఒక నార్మల్ ఆడియన్స్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని. అయితే ఫస్ట్ ప్రతిపక్ష నేతగా హోదాగా వచ్చి ఒక 10 years ప్రతిపక్ష నేతగా పోరాడి చంద్రబాబు నాయుడు మీద పోరాడితే అప్పుడు ప్రజలు తీర్పిస్తారండి. ఈ కాలంలో ఒక 10-15 yearsలో మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం అనే మాట వదులుకోవటం బెటర్ అండి. ఆఫ్టర్ 15 years ఏదైనా అండి. ఈ 10 years చంద్రబాబు నాయుడే ఉంటాడండి. రాబోయే 10 years చంద్రబాబు నాయుడే ఉంటాడండి. తర్వాత ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ అయితే తర్వాత ఒక 15 years తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందండి. ఇక్కడ స్పెషల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఎవరికైనా ఉంటుంది కానీ ఫ్యాన్స్గా ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటారు ఇప్పుడే మా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని. ఎవరికి మాత్రం ఉండదండి. వాళ్ళ ఫ్యాన్స్గా వాళ్ళు కోరుకోవటం సహజం అండి. కానీ ఫ్యాన్స్ ఒకటే కాదు కండి. ఇప్పుడు 100కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 100 మంది ప్రజల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 5 కూడా ఉంటారు. ఏ హీరో కూడా అంతే అండి. 5% కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఉంది. మిగతా నార్మల్ కాబట్టి మెజారిటీ అనేది చూసుకోవాలండి. మెజారిటీ అనేది టీడీపీ కేడర్ చాలా బలంగా ఉందండి. అది బలంగా టీడీపీ కేడర్ అంత బలంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి సీఎం అవటం నెక్స్ట్ అనేది చాలా కష్టం అండి. ఫ్యాన్స్ ఏంటంటే సమయం పాటించాలి. పవన్ కళ్యాణ్ గారికి 50 years, ఇప్పుడు ఒక 65 years లోపు సీఎం అయ్యే అవకాశం ఉందండి. ఇప్పుడే తొందరపడకుండా ఉంటే జాగ్రత్త.